హలో చిరంజీవి. చెప్పు విజయశాంతి. విజయశాంతి చిరంజీవి అంటే సినిమా తీయచ్చు కదా. నువ్వు పైసలు ఇస్తే మాది ఇద్దరిది. నా కోసమేంది? మనిద్దరం ఒకటి కాదా? ఈ పదమండ అంతా పదాలు అరుతున్నావేందే? దొరా రేపు దావత్ నీదే, మరి ఏం సంగతి? మీరేమైనా సీసాలు తాగుతారా? పీపాలు తాగుతారు. నా ఖర్చులేమో ఇగో ఈ చిప్స్ ప్యాకెట్ అంత ఉన్నాయి, నా జీతం ఏమో ఈ చిప్ అంత ఉంది. మంచిగానే అన్నావు గాని నీ జీతం పెరిగేసరికి నా జీవితం అయిపోతుంది. ఆ తర్వాత మిత్రులారా, డబ్బు కోడిగుడ్డు లాంటిది. వదిలేస్తే మురిగిపోతుంది, పొదిగేస్తే పిల్లల చేస్తుంది. ఇప్పటికైనా లేట్ చేయకండి, చేరండి, చేర్పించండి. అబ్బా టేస్ట్ అవుతుంది. ఇంటి బిడ్డ నాకేమమ్మా, నా తల్లి లెక్క చూసుకుంటా. అరే చాయ్ తాగుతారా చెప్పుర్రి, మందు తాగుతారా చెప్పుర్రి, ఎంత ఖర్చైనా నేను పెట్టుకుంటా. అంతేగాని ఈ బిజినెస్ గురించి అయితే మాత్రం మీరు ఇంటికే రాకూడదు ప్లీజ్. మనల్ని చైనా ఓడో అమెరికా ఓడో మోసం చేయలేదు. మనతోనే తినుకుంటా, మన వాడల్నే వండుకుంటా, మనతోనే తిరిగేటోడు మనలో ఒకడు మనల్ని నమ్మించి మోసం చేసిండు. ఫ్రీగా పైసలు ఇచ్చే ఏదైనా బోగస్ ఉంటుందని ఎవడ నింటాడా? అన్నా నువ్వేమన్నాను, పైసలు ఇచ్చి చోట్లు ఎంచుకునే లెవెల్కి మనం దిగజారద్దా? సార్ ఇక్కడ ప్రయోగాలన్నీ మిడిల్ క్లాస్ వాళ్ళ మీద అయితే సార్. మహా అయితే ఏం చేస్తారు సార్? కొడతారు కావచ్చు, చంపుతారు కావచ్చు, కొట్లాడతా సార్. నాతో శాతనైనంత వరకు కొట్లాడతా సార్. మధ్య తరగతితో తిరగబడితే ఎట్లుంటుందో చూపిస్తా సార్. గొప్ప గొప్ప డ్రామాలన్నీ ఇక్కడికి వెళ్ళో రావు, మన లైఫ్లోకి వెళ్ళి ఇన్స్పైర్ అయ్యి తీస్తారు.